వెల్కమ్ టు తనాజాస్ యూనివర్స్. తనాజాస్ యూనివర్స్లో ఏంటి ఈ బుడ్డి పిల్ల వచ్చిందని చూస్తున్నారా? ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ కర్రీ చేసి పెడతా, ట్రై చేయండి. సో మా పిన్ని ఆ కర్రీకి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి ఇచ్చింది. సో మనం ఇప్పుడు చేసుకోబోతుంది పూరీ కర్రీ. దీన్ని బాంబాయి కర్రీ అని కూడా అంటారు. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చాలు. ఆయిల్ హీట్ ఎక్కాక మనము 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. సో ఇవి చిటపటలాడిన తర్వాత మనము శనగపాయలు వేసేసుకోవాలి. సో ఇవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర అవి ఇవి అన్నీ వేగిన తర్వాత తిప్పిన తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి దీన్ని బాగా తీసుకొని సో ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఇలా వచ్చిన తర్వాత మనము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, తర్వాత 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు. ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి దీన్ని బాగా 3 మినిట్స్. సో మన ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనము 10 మినిట్స్ పాటు బాయిల్ చేయాలి ఆనియన్స్కి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా రావాలి. సో ఇక్కడ చూడండి మనకు ఆనియన్స్ గ్లాసీగా కనిపిస్తున్నాయి. సో ఇలా అయితేనే కుక్ అయినట్టు. సో తర్వాత 2 స్పూన్స్ శనగపిండి విత్ వాటర్ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇదంతా మన కర్రీలోకి వేసేసుకోవాలి. చిక్కదనం కోసం ఇప్పుడు బాయిల్ చేసుకున్న పొటాటోస్ని స్మాష్ చేసి వేసుకోవాలి. పొటాటోస్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో పొటాటోస్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ మళ్ళీ కుక్ కావాలి. సో ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది అన్నమాట. సో లాస్ట్లో మనం లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి. తర్వాత ఇలా కుక్ చేసుకోవాలి. ఇంకేంటే మన పూరీ కర్రీ బాంబాయి కర్రీ రెడీ. సో దీని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కిందకి దించేసుకోవడమే. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నా వంట. బాయ్. మా బుజ్జమ్మ వంట మీకు నచ్చితే ఎలా ఉందో చెప్పి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.